గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్. నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే చూడండి, చాలామంది 90,000కు పైగా గ్రూప్ 2 మెయిన్స్ కోసం చాలా సీరియస్గా చదువుతున్నారు. అయితే 4,85,000 మందిలో 92,000 మంది క్వాలిఫై అయ్యారు. చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళందరూ ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మన కాంపిటేటివ్ ఇంతటితో ఆగిపోయిందా? ఏదో కొన్ని కారణాల వల్ల నువ్వు ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై కాలేకపోయావు, నువ్వు అనుకున్నట్టు పేపర్ రాకపోవడం, ఏవో సమస్యలు రావడం. మరి నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయావు, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా సీరియస్గా చదువుతున్నారు. ఈలోగా మరి నెక్స్ట్ రాష్ట్రంలో పరిస్థితుల ప్రకారం గవర్నమెంట్ మారినా లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనకైతే ఖచ్చితంగా జనవరిలో 1000 నుంచి 1500 పోస్టులు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 2లో. సరే, ఎలా చెప్తున్నారు మీ అందరికీ తెలుసు. 2019లో చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ వయసుని మనం చూస్తే 2 సంవత్సరాలు పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పెంచారు. 4 సంవత్సరముల రిటైర్మెంట్ ఏజ్ యొక్క ప్రభావం ఇప్పుడు 2024 మే తర్వాత పడుతుంది. ఈ ఖాళీలన్నీ చూస్తే గ్రూప్ 2లో 5,000 ఖాళీలు ఉన్నాయి. 5,000కు పైగానే ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలో 70% ప్రమోషన్, 30% డైరెక్ట్ రిక్రూటీ, 30% ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే. అది యాజ్ పర్ నామ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 1933 యాజ్ పర్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. సో ఎప్పుడైతే ఈ 30% భర్తీ చేయాలో 1000 నుంచి 1500 గ్రూప్ 2 ఖాళీలు ఇంకా చాలాగా ఉన్నాయి. మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. 1000కి పైగా 1500 మధ్యగా భారీ స్థాయిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ జనవరి లోపే ఖచ్చితంగా వస్తుంది. డిసెంబర్కైనా వచ్చేవచ్చు. అయితే మరి ఈ పోటీలో మనం పరిశీలిస్తే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ప్రిలిమ్స్ పోటీలో లేవు కనుక, ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు కనుక మెయిన్ చదవట్లేదు, చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నావు. ఈలోపు క్వాలిఫై అయిన వాళ్ళు 92,000 మంది, వాళ్ళందరూ విపరీతంగా చదువుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు, ఎండ అన్నీ పక్కన పెట్టేసి. మరి ఆ 92,000 మందిలో 1000 మందికే ఉద్యోగాలు వస్తాయి. 90,000 మంది పైగా మరలా ఉంటారు. నువ్వేమో ఏం చదవలేదు, 90,000 మంది చదివి ఉన్న వాళ్ళ పోటీ వస్తుంది. అంటే పోటీ ఇంకా పెరిగిపోతుంది. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోయావు, మరి నెక్స్ట్ నోటిఫికేషన్ నువ్వు అందుకోవాలని అనుకుంటావు. కొంతకాలం బాధ ఉండి వదిలేద్దాం అనుకున్నా మళ్ళీ నీలో ఒక ఆశ ఉంటుంది, ఎలా అయినా నెక్స్ట్ నోటిఫికేషన్ సాధించాలని. కానీ నువ్వేం చేస్తావు? ఈ ప్రిలిమ్స్ ఎలాగా అవ్వలేదు కదా, ఇప్పుడు నేనేమి పెద్దగా చదివిస్తే ఏంటి ఉపయోగం అని పక్కన పడేస్తావు. ఈలోపు 92,000 మంది సీరియస్గా చదువుతున్నారు. రాష్ట్రం మొత్తంలో ఎలక్షన్ కూడా అయిపోయింది, సీరియస్గా చదువుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య సీరియస్ స్టార్ట్ చేశారు. మరి వీళ్ళతో 1000 మందికే ఉద్యోగాలు వస్తాయి. మరి 91,000 మంది ఇంచుమించు బయటకు వచ్చేస్తారు. మరి వాళ్ళు మెయిన్స్ చదివి ఉంటారు కదా, డిసైడింగ్ చేసేది మెయిన్సే కదా. మరి నువ్వేమో ఏమీ చదవకుండా కూర్చున్నావు. ఆ పోటీ, ఈ పోటీ, అలాగే కొత్తగా ఫ్రెష్గా గ్రూప్ 2 స్టార్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ పోటీ ఉంటుంది. సో అందుకే నువ్వు ఒకటే ఆలోచించు, నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయినా నువ్వు మరలా గ్రూప్ 2 సాధించాలంటే ఇప్పుడు మెయిన్స్కి చదువుతున్న వాళ్ళతో పోటీ పడాలి కనుక ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేయి, లేదా త్వరలో నోటిఫికేషన్ నువ్వు మరలా అదే పరిస్థితి వస్తుంది. అందుకోసమే జూన్ 10 నుంచి విజయనగరంలో ఆఫ్లైన్ కోసం ఒక పెద్ద బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్స్ వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడు మెయిన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ కోడ్ జూన్ 9, ఆ జూన్ 9 తర్వాత ఏదైతే ఎలక్షన్ కోడ్ అయిపోతుందో వాళ్ళతో పాటు నువ్వు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ జాయిన్ అవ్వు. మనకి మెయిన్స్ ముందు సబ్జెక్ట్ అయిపిస్తాం, నెక్స్ట్ ప్రిలిమ్స్. ఈ యొక్క మెయిన్స్ అయిపోయిన వెంటనే ప్రిలిమ్స్ మీకు క్లాసులు చెప్పిస్తాం. ఆ మెయిన్స్ ప్రిలిమ్స్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మెయిన్స్ ప్రిలిమ్స్ 2 హార్డ్గా ఉంటావు. మరలా నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు చేసిన తప్పిదం కాకుండా ఓన్లీ ప్రిలిమ్స్కే చదువు, అప్పుడు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అవుతావు. ఈలోపు మెయిన్స్ బాగా అవుతుంది, ఈజీగా నెక్స్ట్ నోటిఫికేషన్లో వీళ్ళతో పోటీ పడగలవు. అలా కాకుండా ఆ నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చిన జనవరిలోనే నువ్వు పోటీ పడాలనుకున్నావు అనుకో, ఈలోపు వీడు మెయిన్స్ బాగా చదివి ఉంటాడు, ప్రిలిమ్స్ అయినవాడు, మరి వాడితో నువ్వు పోటీ ఎలా పడగలవు? ఒక్కసారి ఆలోచించు. అందుకే ఇప్పుడు పరిగెడుతున్న వాళ్ళతో నువ్వు పరిగెట్టాలంటే ఇప్పుడే నువ్వు ఆట మొదలుపెట్టు. ఈ ఆట ఎలా ఉండాలంటే మెయిన్స్ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మెయిన్స్ మొత్తం చదివే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం ఆలోచించకు. ఇంకో విషయం, ఈ మెయిన్స్ అయిన తర్వాత నోటిఫికేషన్ రావడానికి కూడా 4 నెలలు టైం ఉంటుంది. ఈ 4 నెలలు ప్రిలిమ్స్ మెయిన్స్ బాగా మనం నేర్చుకుని ప్రిలిమ్స్
ప్రిలిమ్స్ కూడా ముందు బాగా నేర్చుకొని తర్వాత ప్రిలిమ్స్కి ఇచ్చి ముందు మెయిన్స్ అయిపించి రెడీగా ఉందాం. అలా ఉంటే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అంతేగాని నోటిఫికేషన్ తర్వాత మరలా అంటే ఈ 90,000 మంది కూడా పోటీ అవుతారు. సార్, జూన్ 10న విజయనగరంలో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ డ్యూటీల్లో ఎలక్షన్ విధుల్లో పాల్గొని ఎవరైతే ఉన్నారో మెయిన్స్ కోసం ఎలక్షన్ కోడ్ తర్వాత వాళ్ళు రావచ్చు, ప్రిలిమ్స్ పోయి మరలా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు, అలాగే ఫ్రెష్గా డిగ్రీ రిలీవ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళ బట్టి మేము రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. ముందుగానే మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మీరు నమోదు చేసుకోండి. 8374315377 లేదా నా నెంబర్ అయిన 9491601342 నెంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకో విషయం, మరి మన సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు అయిందండి. 2010లో మనం సమ్మర్లో స్టార్ట్ చేసాం. మరి 15వ యానివర్సరీలో భాగంగా నేను ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చాను, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ విషయం ఎవరికీ తెలియట్లేదు, యాప్లో పెట్టాను ఆల్రెడీ. 10,000 రూపాయలు పెట్టి 50% ఆఫర్తో 5,000 రూపాయలకే. ఏంటి సార్ అంటే, ఒకే ఒక్కసారి నువ్వు ఫీజు చెల్లిస్తే 5,000 రూపాయలు, అది కూడా చాలామంది దగ్గర డబ్బులు ఉండవు కనుక కేవలం 1,000 రూపాయల ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం. 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో నువ్వు జాయిన్ అయ్యి 5 ఇన్స్టాల్మెంట్లు 15 రోజులకు ఒక ఇన్స్టాల్మెంట్ చేస్తే లైఫ్ టైం ఏ ఎగ్జామినేషన్కి నేను కోర్సు యాక్సెస్ ఇచ్చినా ఆ కోర్సులో అన్నింటికి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆన్లైన్, ఇది ఆన్లైన్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, ఆల్ జనరల్ స్టడీస్ తెలుగు మీడియం. ఇక్కడ మనము 5,000 రూపాయలకి, అంటే నీకు ఒకసారి నువ్వు 5 సార్లు 1,000 రూపాయల పేమెంట్తో 5 టైమ్స్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ, ఉద్యోగం వచ్చినంత వరకు ఒకేసారి ఫీ పే చేసి ఇంకెప్పుడు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. యాప్లో ఎటువంటి కోర్సు, టెస్ట్ సిరీస్ కోర్సులు, వాల్యూ యాడెడ్ కంటెంట్లు, కరెంట్ కోర్సులు, ఏ కోర్సు పెట్టినా మీ అందరికీ యాక్సెస్ ఇస్తాం. ఇది లైఫ్ టైం, ఇది చాలా మంచిది. మరి మీరెందుకు అది అంత నష్టంతో మీరు అనుకోవచ్చు, సార్ మీరెందుకు ఇంత నష్టంతో దీన్ని స్టార్ట్ చేయాలి అని అనుకోవచ్చు. ఆఫర్ అనే కాదు, యానివర్సరీ ఆఫర్ అనే కాదు, ఒక స్టూడెంట్ నా పరిధిలో ఎక్కువ సంవత్సరాలు ఉంటే వాడిని నేను ఉద్యోగస్తుడిగా తీర్చిదిద్దగలను. నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఉంటాను, ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ట్రస్టెడ్గా ఉంటాను. అందుకే చెప్తున్నాను, ఏదో 4 నెలలు 5 నెలలు కాదు, నా పరిధిలో నువ్వు ఉంటే ఏదో ఒక సమయానికి నీకు ఉద్యోగం వస్తుంది. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, అలాంటి వాళ్ళకి చెప్పండి 3 సంవత్సరాల్లో మన ఆన్లైన్ ఫాలో అయితే మన ఆన్లైన్ ఎంత అద్భుతమో. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 గెజిటెడ్ క్యాడర్స్, మంచి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీతో లైవ్ నాట్ రికార్డెడ్ లైవ్ సెషన్లు ఇస్తున్నాం. మనం నేరుగా ఆఫ్లైన్లో జాయిన్ అయిన ఫీలింగ్తో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వాడు జాయిన్ అయితే 3 సంవత్సరాలు అద్భుతంగా వాడు ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకో. అందువలన ఏంటంటే ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ ఏంటి సార్ అంటే, ఆల్ కాంపిటేటివ్, ఏ కాంపిటేటివ్కైనా కానివ్వండి, మెయిన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మరి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇంక్లూడింగ్ మ్యాథ్స్. మరి ఇలా మనం 15 సంవత్సరాల ఆఫర్గా 10,000 దాన్ని 5,000కి ఇచ్చాం. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా మీరు నేరుగా కేవలం 1,000 రూపాయలు కడితే సరిపోతుంది, ఎక్కువ కల్లా. తర్వాత ఇన్స్టాల్మెంట్లో నీకు నచ్చితే ఎన్నో మెటీరియల్ ఉంటాయి, డౌన్లోడ్ కూడా చేసుకొని నువ్వు ఆ యొక్క క్లాసులు విని నచ్చుతుంది, నచ్చకపోవడం ఉండదు. ఎందుకంటే 99.99% మంచి ఫలితం. ఎందుకంటే మొన్న ప్రిలిమ్స్లో 1,800 మందికి ఇస్తే 1,750కి పైగా మనకు సక్సెస్ రేట్ ఉంది. అదేవిధంగా మనకి 99.99% ఎక్స్యూరిటీ. ఎవరు కూడా ఇంతవరకు మన యాప్ని మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఈ యాప్ బాగోలేదనే మాట లేదు, ఆ విషయం మీరు గమనించండి. అద్భుతమైన విజేతల చేత మనం ఈ లైవ్ క్లాసులు ఇప్పిస్తున్నాం. మరి నేను మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకసారి అందరూ చెప్పినప్పటికీ నేను ప్రత్యేకించి మీకు ఉద్యోగం తెచ్చే వరకు మిశ్రమించకుండా పనిచేస్తున్నాం. మన సొంత మెటీరియల్ ఉంది, పీడిఎఫ్ పెడతాం, డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు, లేదా మీకు ప్రింటింగ్ కాస్ట్కే బుక్స్ కూడా పంపిస్తాం. ఎంత అద్భుతంగా మనం ఈ యొక్క కోర్సును మనం రన్ చేస్తున్నాం. ఓకే సార్, ఒక విషయం, పోటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, ఇప్పుడు మరలా 92,000 మందిలో 1,000 మంది సక్సెస్ అవుతారు, 90,000 ఫెయిల్ అవుతారు కదా. వీళ్ళందరూ పోటీని తట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఎప్పటి నుంచే ఒక భగీరథ ప్రయత్నం చేయాలి. మంచి కసితో చదవాలి. ఏదో ఆసామేసగా నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగుదామంటే కుదరదు. సో ఆఫ్లైన్ రావాలంటే జనవరి 10 నుంచి మనము ఇచ్చాం. అయితే ఒక విషయం సార్, ఎవరైనా ఈ లైఫ్ టైం కోర్సు మీకు కావాలనుకుంటే నా నెంబరు 9491601342 వాట్సాప్ చేసి, సార్ మాకు లైఫ్ టైం కావాలంటే మీకు ఈ యొక్క
షేర్ లింక్ చేస్తాను, ఆ కోర్సు లింక్ మీకు పంపిస్తాను, ఆ షెడ్యూల్ పంపిస్తాను. లైఫ్ టైంలో నువ్వు జాయిన్ అయితే ఇప్పుడు గ్రూప్ 2లో మెయిన్స్ ఏదైతే ఉందో ఈ మెయిన్స్ క్లాసులు అవుతాయి, తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ క్లాసులు అవుతాయి, అయిపోయినవి ఏవైతే రికార్డులు ఉంటాయి. ఇలా జీవితం మొత్తం నీకు ఉద్యోగం వచ్చినంత వరకు మన యాప్ను ఉపయోగించుకోవచ్చు. వారం రోజులు మాత్రమే ఈ కోర్సు ఉంచుతున్నాను, తర్వాత 10,000 రూపాయలు చేసేస్తున్నాం. ఒక వీక్ మాత్రమే యానివర్సరీ ఆఫర్ 5,000 ఉంచుతున్నాం. ఎందుకంటే ఒకటి మార్కెట్లో అందరూ రేట్లు ఎక్కువ ఉంచి నేను తక్కువ ఉంచడం వల్ల ఏమనుకుంటున్నారంటే తక్కువకి ఇతను ఇవ్వగలడా అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం, తక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశం తప్ప బ్రాండు అంటున్నారు కదా, నాకంటే బ్రాండ్ ఏంటి? నేను ఒక ఎకానమీ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ క్యాడర్, మనకు చెప్తున్న వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మాకంటే బ్రాండ్ ఏంటండి? ఏదో హైదరాబాద్లోనో లేకపోతే విశాఖపట్నంలోనో ఢిల్లీలోనో ఒక ఇన్స్టిట్యూట్ని పెడితే అది బ్రాండ్ కాదు. కంటెంట్ చూడండి. ఈరోజు ఒక ఎకానమీకి 6,000 తీసుకుంటున్నారు, నేను 1,500 పెట్టాను. సో ఎక్కువ మంది ఉపయోగించుకుంటారని పెట్టాం. మరి మీరు అదే కోరుకుంటే అతి త్వరలో మన ఫీజులు కూడా 6,000, 10,000, 20,000 అతి త్వరలో అయిపోతున్నాయి. ఎందుకంటే అది మీ బట్టే. మీరు బ్రాండ్ అనుకొని ఆ బ్రాండులకే కొనుగోలు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు కనుక మరి మనము బ్రాండే కనుక ఫీజు పెంచాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు నేను ఒకటి సామాజిక దృక్పథంతో అందరికీ ఇవి అందుబాటులో రావాలనే కదా 3,500కి 4 సబ్జెక్టులు లైవ్ క్లాసులు, టెస్ట్ సిరీసులు, కరెంట్ వాల్యూ యాడెడ్ కంటెంట్లు, టెస్ట్ ఎనాలిసిస్, అలాగే హార్డ్ కంటెంట్, స్మార్ట్ కంటెంట్ అని ఇన్ని కోర్సులు పెట్టి కేవలం 3,500కి ఇస్తే ఓ ఎకానమీకి 6,000, ఒక ఎస్ఎన్టీకి 6,000, ఒక చిన్న యాప్లు కూడా ఎక్కువ కొనుగోలు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే ఎక్కువని మీరు ఫీల్ అవుతున్నారు. సో అది తప్పు. బ్రాండ్కి విషయానికి వస్తే నాకు మించిన బ్రాండ్ కాదు. 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. ఎడసెట్ స్టేట్ ఫస్ట్, పంచాయతీ సెక్రటరీ స్టేట్ 3rd ర్యాంక్, డిఎస్సి టాపర్, గ్రూప్ 2లో గెజిటెడ్ క్యాడర్. ఇంతకు మించి మీకేం కావాలి? నా క్లాసుల డెమోలు చూడండి, మీకు అర్థమవుతుంది. అవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ యాప్, ఢిల్లీ యాప, ఏ బ్రాండు, ఏ పెద్ద ఇన్స్టిట్యూట్లో పనిచేశారు? ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, ఎప్పటి నుంచో ఉన్న ఇన్స్టిట్యూట్లో పనిచేస్తే ఆ వ్యక్తికి పేరు ఆ సంస్థ వల్ల వస్తుంది, వ్యక్తి వల్ల కాదు. మీరు ఒకటే గమనించండి, పెద్ద అనే మాటలు పక్కన పెట్టి కంటెంట్ చూడండి, ప్రొసీజర్ చూడండి, ట్రస్టెడ్ ఎవరో చూడండి. ఆ ట్రస్టెడ్ బట్టే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో మనం ఎలా చేస్తున్నాం? డైలీ 8 అవర్స్ 7 అవర్స్ లైవ్ ఇస్తున్నాం. దానికి సంబంధించిన ఎగ్జామ్ టెస్ట్, నెక్స్ట్ డే ఎగ్జామ్ పెడుతున్నాం, ఎగ్జామ్ రివ్యూ చేస్తున్నాం. ఇంతకంటే ఎవరిస్తారు? అలాగే కరెంట్ యాడెడ్ ఇస్తున్నాం, వాల్యూ యాడెడ్ ఇస్తున్నాం. అన్ని పుస్తకాలు ఉన్న మ్యాటర్ను కూడా మనం ఒక సిస్టమేటిక్గా పీడిఎఫ్ పెట్టి దాని మీద క్లాసులు చేస్తున్నాం. సో అద్భుతంగా మనం యాప్ని రన్ చేస్తున్నాం. దీనికోసం ఒక పెద్ద టీమే రన్ చేస్తుంది. యూపీఎస్సీ లెవెల్లో అన్ని మ్యాగజైన్స్ నుంచి మ్యాటర్ను మనము తెలుగులో కూడా రాసి తెలుగులో పీడిఎఫ్ మీకు అందిస్తున్నాం. సో ఇటువంటి దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే తక్కువకి ఇస్తున్నారు కదా అని చులకని చూస్తున్నారు. అలాగని నిజంగా చూస్తే ఆ ప్రభావం మా మీద పడితే మేము కూడా కోర్సు రేట్లు పెంచాల్సి వస్తుంది. ఎకానమీ మీరు ఎందుకు వేరే తీసుకున్నారంటే అది 6,000 ఉందండి, ఏమో ఎక్కువ ఉంటుందేమో అనే ఫీలింగ్ కూడా చాలామందిలో నేను విన్నాను. మరి నేను 1,500కి పెట్టాలి. నా ఎకానమీ కంటెంట్ స్టేట్ మొత్తం 2 రాష్ట్రాల్లో ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఇచ్చిన క్లాస్ కంటెంట్, ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ ఇచ్చే దమ్ము ఉంటే మీరు తీసుకురండి, నేను ఛాలెంజ్ దేనికైనా చేస్తాను. సో ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్లోనే నేను ఉన్నాను. మొత్తం నాకు తెలుసు. ఫైనాన్స్ సంబంధించిన స్టేట్ అండ్ సెంట్రల్ ప్రతి పాలసీ మేకింగ్లో మేము ఉంటాం. మరి ఎంతగా మేము అందిస్తున్నా సరే మీరు ఫీజు తక్కువ పెడుతున్నామంటే పేద విద్యార్థుల సామాజిక దృక్పథం తప్ప వేరే విషయం కాదు. అది మీరు గమనించాలి. ఎందుకంటే నేను పేపర్లు వేసుకొని ఈ యొక్క ప్రిపరేషన్ చేశాను, హోమ్ ట్యూషన్ చేసుకుని ప్రిపరేషన్ చేశాను. కోచింగ్కి వెళ్ళాలంటే డబ్బులు లేక ఏ కోచింగ్ కూడా ఇంతవరకు తీసుకోలేకపోయాను. అలాంటి బాధ ఇంకొకరికి రాకూడదనే తక్కువకి ఇస్తున్నాం. తక్కువ ఉట్టునిస్తే ఎవరూ రారు. వాస్తవంగా చెప్తున్నాను, ఫ్రీగా ఇస్తే ఎవరూ రారు. యూట్యూబ్లో ఫ్రీగా క్లాస్ చేస్తున్నాను, ఎవడైనా చూస్తాడా? చూడడు. కానీ కొంచెం మొత్తంలో ఇస్తే చాలామంది ఉపయోగించుకుంటారు. ఆర్థిక ప్రతిఫలం కూడా నువ్వు నీ జోబులో ఖర్చు పెడితేనే నువ్వు ఖచ్చితంగా దాని మీద కమిట్ అవుతావు. అయితే అది అందరికీ అందాలనే ఉద్దేశంతో మాత్రమే మన యాప్లో ఫీజులు తక్కువ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా మీ వలనే జరుగుతుంది. ఓకే, దయచేసి మీ మైండ్ సెట్లు మార్చుకోండి. యాప్లో కోర్సులు ఎక్కడెక్కువ ఉన్నాయో అవి మంచివి కాదు. కంటెంట్ చూడండి, వ్యక్తి ఎవరు, పర్సన్ ఎవరు, ఏం చెప్తున్నారు, ఎవరు వాళ్ళు, ఏంటి ఆ స్టాండర్డ్ అనేది చూడండి. మీకు తెలుసు, మెయిన్స్ 4 పుస్తకాలను వితిన్ 15 రోజుల్లో రిలీజ్ చేసిన దమ్ము ఎక్కడైనా ఎవరికైనా ఉందా? నేను రిలీజ్ చేశాను. ఏపీ ఎకానమీ త్వరలో మరి గవర్నమెంట్ ఇప్పుడు యొక్క ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఏపీ ఎకానమీ బుక్ కూడా మార్కెట్లోకి వస్తుంది. ఎంతగా మేము చేస్తున్నామంటే మా క్యాపబిలిటీ ఏంటో మీకు తెలియాలి, మా క్రెడిబిలిటీ ఏంటో తెలియాలి. సో అందువల్ల సంస్థ కోసం ఎంతకైనా ఏ విధంగా అయినా మా ఆరోగ్యాలు పోయినా మేము ఎంత కష్టపడినా
సంస్థలో జాయిన్ అయిన వారికి న్యాయం చేయాలని, మీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మేము మీ యొక్క అందుబాటులో ఉంటాం. ఎలాంటి ఫోన్ కాల్ అయినా నేను రాత్రి 10 అయినా మరొకసారి మీకు చేస్తూనే ఉంటాను. మెసేజ్కి రిప్లై ఇస్తాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరైనా మీకు అలా ఉన్నారా? ఏ యాప్ అయినా మీకు రెస్పాండ్ అవుద్దా? లైవ్లో చాట్లో ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఎంతగా మీకోసమే మేము సర్వీస్ ఇచ్చి కూర్చున్నాం. మేము పెట్టిన ఫీజులు చాలా తక్కువ కూడా, అది మీరు గమనించుకోండి. యాప్లో మీరు మిగతా వాళ్ళకి సహాయం ఎవరికైనా మీరు ఆ యొక్క సపోర్ట్ చేసేటప్పుడు లేదా సలహా ఇచ్చినప్పుడు ఒక్కసారి కంపేర్ చేయండి. ఎవరు ట్రస్టెడ్గా ఉన్నారు, ఎవరు ఆన్సరబుల్గా ఉన్నారు, ఎవరు 24/7 స్పందిస్తున్నారు, ఎవరు మీకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు చెప్పిన కంటెంట్ డెప్త్గా ఉంటుంది, ఎవరు ఆల్రెడీ విజయం సాధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చూసుకోండి. ఆ దాన్ని బట్టే మీరు అవ్వండి. అవన్నీ నేను ఇవ్వలేనప్పుడు నాకు తక్కువైనా వద్దు, అవన్నీ ఇచ్చినప్పుడు నేను తక్కువకు పెట్టానని నెగ్లెక్ట్ చేయొద్దు. అర్థమవుతుందండి? ఇదే కోర్సు ఎకానమీ నేను 6,000కి అమ్మగలను, కానీ చాలా తక్కువ మందికి అది అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కనుక ఎక్కువ ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఆల్ కాంపిటేటివ్ లైఫ్ టైం ఒక్కసారి ఫీజు పే చేస్తే జీవితం మొత్తం మీకు ఉపయోగించుకోవచ్చని కేవలం 5,000కి పెట్టాం. వారం రోజులు ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకుంటే నేనేం చేయలేను. ఓకేనండి? ఇది మరలా 10,000 అయిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేయడం మేము చేయలేము. ఇది యాప్లో అలాగ జరుగుతుంటాయి. ఈ నెంబర్కి మీరు లేదా యాప్లో నేరుగా డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు తెలియకపోతే ఈ నెంబర్కి మీరు పెడితే నేను ఆ లింక్ పంపిస్తాను. ఇప్పుడే మీరు జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మీ ఆర్ఎస్ రెడ్డి సార్.